ఇలాంటి చోట్లకు ఫంక్షన్స్కి వెళ్తేనండి తెలుగు వాళ్ళకి గుర్తింపు లేదు. గోవా ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళి నాకు మహానటుడు రామారావు గారి బొమ్మ లేదు అక్కడ. సో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేది కొత్త ట్రైలర్ వచ్చింది. ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. సో ట్రైలర్ ఓపెనింగ్ షాట్ లో స్కార్పియన్ ఒక పోలీస్ ఆఫీసర్ ని ఇలా స్ట్రాంగిల్ చేస్తుండే. అంతలోనే మన పీటర్ ఒక బోర్డ్ ని గుద్దుకుని కార్ మీద వచ్చి పడతాడు. ఫస్ట్ ఈ స్కార్పియన్ క్యారెక్టర్ గుర్తు లేకపోతే హీస్ మ్యాక్ గార్గన్ ప్లేడ్ బై మైకిల్ మాండో. 2017 స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ లో ఏడ్రియన్ టూమ్స్ అదే వల్చర్ అమ్మే ఇల్లీగల్ ఏలియన్ వెపన్స్ పెద్ద బయర్. అండ్ నౌ వి సీ హిమ్ ఆఫ్టర్ 9 years. సో ఈ సీన్ లో పీటర్ కి వాడి వెబ్ రిలీజ్ స్వింగింగ్ మీద కంట్రోల్ ఉండట్లే, విచ్ నెవర్ హ్యాపెన్ టు హిమ్ బిఫోర్. సో ప్రీవియస్ ట్రైలర్ బ్రేక్ డౌన్ చూసుంటే అందులో చెప్పా పీటర్ లో మ్యూటేషన్స్ మొదలయ్యాక వాడు ఈ కొత్త ఎవల్యూషన్స్ కి ఇంకా అలవాటు పడలే. హీ స్టిల్ స్ట్రగ్లింగ్ అండ్ వి సీ ఇట్ ఇన్ ద నెక్స్ట్ సీన్ టూ ఎలా స్కార్పియన్ మీద తన ఫుల్ స్ట్రెంత్ వాడలేకపోతున్నాడు. అండ్ దెన్ ఈ సీన్ లో స్కార్పియన్ తన స్టింగ్ తో పీటర్ మీద అటాక్ చేసినప్పుడు పీటర్ ఒక మూమెంట్ వరకు కంట్రోల్ చేసుకుంటాడు. బట్ నెక్స్ట్ డే వాడి ఐస్ బ్లాక్ కలర్ లో టర్న్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ వాడి తోకన్ లాగి పోలీస్ కార్ మీద విసిరి కొడతాడు. అండ్ ఈ సీన్ తో వీ కంప్లీట్లీ అండర్స్టాండ్ దట్ పీటర్ ఓన్లీ తన బాడీ ఇంకా వెబ్ రిలీజ్ మీదనే కాదు వాడి మైండ్ మీద కూడా కంట్రోల్ ఉండట్లే. అండ్ అగైన్ దిస్ ఆల్ ఆర్ పాయింటింగ్ టువర్డ్స్ మ్యాన్ స్పైడర్. అండ్ నెక్స్ట్ సీన్ లో వి సీ పీటర్ నెట్ ని ఆన్లైన్ స్టాక్ చేస్తున్నాడు. ఐ మీన్ రోజంతా నెట్ రీల్స్ స్క్రోల్ చేస్తున్నాడు. దీనికి ఏమైనా సెపరేట్ టర్మ్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఈ రీల్ లో నెట్ MITలో ఫైనల్ సెమిస్టర్ కి వచ్చేసాడని చెప్తాడు. సో దీంతో వి గెట్ టు నో దట్ పీటర్ నెట్ ఇంకా MJతో మాట్లాడి లిటరల్ 4 years అవుతుంది. దే బోత్ మూవ్ డౌన్ ఇన్ దర్ లైఫ్స్. కానీ పీటర్ ఇంకా వాళ్ళ మెమరీస్ తో స్టక్ అయి ఉన్నాడు. దెన్ నెక్స్ట్ సీన్ లో పీటర్ తన వెబ్ షూటర్స్ తో వెబ్ రిలీజ్ చేద్దాం అనుకున్నప్పుడు వాడి సర్ప్రైజ్ కి తన వెబ్ షూటర్స్ నే వాడి ఆర్గానిక్ వెబ్ బయటకు షూట్ చేస్తుంది. ఇది నేను నా పాత వీడియోలో ఆల్రెడీ చెప్పా. ఆ సీన్ తర్వాతలోనే పీటర్ ఒక కుక్కూన్ నుండి బయటికి రావడం చూస్తాం. అండ్ హీ వాజ్ ఏబుల్ టు రిలీజ్ వెబ్ వితౌట్ వెబ్ షూటర్స్. అంటే ఇప్పుడు టోబీ మెగ్వైర్ లానే ఈ పీటర్ కి కూడా ఆర్గానిక్ వెబ్ జనరేట్ అవుతుంది. అండ్ దానికి ఒక మహానుభావుడు ఈ కామెంట్ పెట్టాడు. సో ఈ చేంజెస్ ని తెలుసుకోవడానికి పీటర్ బ్రూస్ బ్యానర్ ని ఎంపైర్ స్టేట్ యూనివర్సిటీలో కలుస్తాడు. అండ్ కలిసే కొంతసేపట్లోనే బ్యానర్ కి అర్థమైపోతుంది పీటర్ ఈ యూనివర్సిటీ వాడు కాదని. నిజ జీవితంలో కూడా మార్క్ రఫెల్ ఎంతే ఇంటెలిజెంట్ ఉంటే బాగుండులే. అండ్ మీలో ఎవరికైనా బ్యానర్ ఎండ్ గేమ్ లో ఇలా ఉండేగా నార్మల్ ఎలా అయిపోయాడని అడిగితే ఫస్ట్ మీకు నా సెల్యూట్ ఫర్ నాట్ వాచింగ్ ఆర్ ఫర్గెటింగ్ దిస్ కళాఖండం, బికాస్ నేను ఇంకా ఈ పీడకాలం నుండి బయటికి రాలేదు. సో ఈ షోలో బ్రూస్ తన గామా రేడియేషన్స్ సప్రెస్ చేయడానికి ఇన్హిబిటర్ తయారు చేస్తాడు టు స్టే ఇన్ హ్యూమన్ ఫామ్. కానీ ఇక్కడున్న ఇన్హిబిటర్ ఆ ఇన్హిబిటర్ కంటే ఒక అప్గ్రేడెడ్ వర్జన్ లా ఉంది. అండ్ సరిగ్గా ఆ ఇన్హిబిటర్ ని జూమ్ చేసి అబ్జర్వ్ చేస్తే ఆ డివైస్ ని స్టార్క్ ఇండస్ట్రీస్ తయారు చేశారు. దెన్ యూనివర్సిటీలో పీటర్ బ్యానర్ తో ఈ మ్యూటేషన్స్ గురించి డిస్కస్ చేస్తాడు. కొన్నిటి నుంచి వేరే వాటిని సప్రెస్ చేయగలమా అని అడుగుతాడు. అండ్ ఇఫ్ యూ రిమెంబర్ ఇదే మిస్టేక్ వాడు నో వే హోమ్ లో కూడా చేశాడు విత్ డాక్టర్ స్ట్రేంజ్. తన ఐడెంటిటీని కొందరు స్పెసిఫిక్ మందికే గుర్తుండేలా వేరే అందరిని మర్చిపోయేలా చేయమని అడుగుతాడు. అండ్ వీ ఆల్ నో హౌ ఇట్ టర్న్డ్ అవుట్ టు బి. దెన్ నెక్స్ట్ సీన్ లో పీటర్ తన మ్యూటేషన్ వల్ల ఎలా ఇబ్బంది పడుతున్నాడో చూస్తాం. ఒక సీన్ లో అయితే పవర్ వాడి చెస్ట్ కి అతికిపోతుంది. నెక్స్ట్ సీన్ లో ఒక వెడ్డింగ్ రూమ్ క్రాష్ చేస్తాడు. తర్వాత సీన్ లో మనం స్పైడర్ మ్యాన్ ని ట్రామెల్ తెల్మాన్ క్యారెక్టర్ బిల్ మ్యాట్స్గర్ తో చూస్తాం. ఇప్పుడు ఈ క్యారెక్టర్ గురించి పెద్దగా ఏం రివీల్ చేయలే కానీ మార్వెల్ కామిక్స్ లో విలియం మ్యాట్స్గర్ అన్న ఒక క్యారెక్టర్ ఉన్నాడు, ఎస్పెషల్లీ ఇన్ ద ఎక్స్మెన్ స్టోరీ లైన్. వాడు ఒక యాంటీ మ్యూటెంట్ యాక్టివిస్ట్, అంటే మ్యూటెంట్స్ ఒక డేంజరస్ స్పీషీస్ ఆర్ థ్రెట్ టు హ్యూమన్ బీయింగ్స్ అన్న ఐడియాలజీని ఫాలో అవుతాడు. సో బిల్ మెట్స్గర్ స్పైడర్ మ్యాన్ తో ఈ థ్రెట్ ని మనం కంట్రోల్ చేయలేం, చూడలేం కూడా అని అంటాడు. అండ్ నెక్స్ట్ డే సేడీ సింగ్ క్యారెక్టర్ ని కూడా చూపిస్తారు వితౌట్ షోయింగ్ హర్ ఫేస్. ఇప్పుడు ఒక వైజ్ ఒపీనియన్ ఏంటంటే సేడీ సింగ్ ప్లే చేసేది జీన్ గ్రే క్యారెక్టర్. దట్స్ వై వి సీ తను జనాల మైండ్ కంట్రోల్ చేయగలుగుతుంది. కానీ ఒరిజినల్ జీన్ గ్రే ఇలా ఐ టు ఐ మైండ్ కంట్రోల్ చేయదు. షీ కెన్ కంట్రోల్ మోర్ దెన్ 1% ఎట్ ఎ టైమ్. అందుకే దీని ఒక థియరీ లానే ఉంచేశారు. దెన్ ఇక్కడ వి సీ ఒక షాక్ వేవ్ స్ప్రెడ్ అవుతోంది. అండ్ ఎవరెవరు ఈ షాక్ వేవ్ ని ఎన్కౌంటర్ అవుతున్నారో వాళ్ళు స్టిల్ పొజిషన్ కి వచ్చేసారు, ఎక్సెప్ట్ పనిషర్ అండ్ ఈవెన్ స్పైడర్ మ్యాన్. ఇన్ఫాక్ట్ స్పైడర్ మ్యానే సేడీ సింగ్ క్యారెక్టర్ పవర్ ని ట్రాక్ చేయగలుగుతున్నాడు. అందుకే బిల్ స్పైడర్ మ్యాన్ హెల్ప్ అడిగాడు టు ఫైండ్ హర్. తర్వాత పీటర్ నెడ్ ని కలుస్తాడు వాడి ఫ్లాట్ లో. అండ్ అక్కడే పీటర్ నెడ్ రూమ్ చూస్తాడు. వేడ్ నెడ్ తన గోడల మీద స్పైడర్ మ్యాన్ పిక్స్ పెట్టి అసలు స్పైడర్ మ్యాన్ ఎవరో అని ట్రాక్ చేస్తున్నాడు. ఈవెన్ స్పైడర్ మ్యాన్ జెండర్ ఏంటి, ఏజ్ ఏంటి, కలర్ ఏంటి, వాడి యాక్సెంట్ ఏంటి కనుక్కున్నాడు. కొందరిని ఈవెన్ స్పైడర్ మ్యాన్ కాదని తీసి పడేశాడు. ఈవెన్ స్పైడర్ మ్యాన్ ఫస్ట్ అపియర్ అయింది 2016లో, అంటే కెప్టెన్ అమెరికా సివిల్ వార్ టైంలో విజిలాంటిజం స్టార్ట్ చేశాడని మొత్తం డీటెయిల్స్ రాస్తాడు. అప్పుడే ఎంజే కూడా రూమ్ లోకి వస్తుంది. అండ్ విసి ఎంజే ఇంకా ఆ బ్లాక్ గ్లాస్ నెక్లెస్ పీటర్ ఫార్ ఫ్రమ్ హోమ్ లో ఇచ్చిన నెక్లెస్ ని ఇంకా వేసుకుంటుంది, కానీ ఇంకెవరితోనో రిలేషన్షిప్ లో. దెన్ నెక్స్ట్ సీన్ లో మనం
ఒక రూమ్లో స్పైడర్ మ్యాన్ వాటర్ రిఫ్లెక్షన్ చూస్తాం. అండ్ నెక్స్ట్ ఒక పెద్ద ఫుట్ స్టెప్ ల్యాండింగ్తో పాటు ఆ వాటర్ వైబ్రేట్ అవడం చూస్తాం. ఈ సీన్ కోసమే ఇప్పటిదాకా వెయిట్ చేశాం కదరా. పీటర్కి బ్యానర్ విరిగిపోయిన ఇన్హిబిటర్ దొరుకుతుంది. అండ్ వీ ఫైనలీ విట్నెస్ ది హల్క్ 2014 తర్వాత. ఎస్, 2014 అవెంజర్స్ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ తర్వాత అసలైన హల్క్ మళ్ళీ ఇప్పుడు చూస్తాం. అండ్ ఆల్సో ఇక్కడే మనం పీటర్ని నువ్వు అంత తేలిగ్గా తప్పించుకోలేవు అని అనడం వింటాం. అండ్ దానికి బ్రూస్ రిప్లై ఇస్తాడు, అతను తప్పించుకోగలడు, కానీ నేను మాట్లాడేది సైడిసింగ్ క్యారెక్టర్. బట్ ఇప్పుడు మన అందరికి వచ్చి మెయిన్ డౌట్, దానికి ఎలా ఈ ఇన్హిబిటర్ గురించి తెలుసు అని అంటే, అగైన్ సైడిసింగ్ క్యారెక్టర్ మైండ్ కంట్రోలే కాదు, వాళ్ళ బ్రెయిన్ని రీడ్ కూడా చేయగలదు. అండ్ ట్రైలర్లోనే వీసి బ్యానర్ పీటర్కి మొత్తం డీప్ బ్రీఫింగ్ ఇస్తాడు, ఈ ఇన్హిబిటర్ని తీస్తే వాడు హల్క్ అయిపోతాడని. అండ్ ఇక్కడ పీటర్ హల్క్ నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు హల్క్ వాడి ఫేమస్ మూవ్ థండర్ క్లాప్ చేస్తాడు. అండ్ దాని నుండి క్రియేట్ అయిన షాక్ వేవ్స్ ఆ ఫ్లాట్ మొత్తాన్ని కూల్చేస్తుంది. బట్ సమ్హౌ స్పైడర్ మ్యాన్ అక్కడ నుండి ఎస్కేప్ అయిపోతాడు. దెన్ నెక్స్ట్ సీన్ లో మనం స్పైడర్ మ్యాన్ ని ఎంజే ఇంటికి వెళ్ళడం చూస్తాం. అండ్ తన లైఫ్ డేంజర్ లో ఉందని చెప్తాడు. అండ్ సమ్హౌ ఎంజే జస్ట్ బిలీవ్డ్ హిమ్, ఇంకా వాడితో వెళ్ళిపోతుంది ఫ్రాంక్ అడ్డాకి. ఇప్పుడు ఇక్కడ బోట్ పేరు చూస్తే గోల్డెన్ గర్ల్ బ్రాక్లిన్ అని ఉంది. అండ్ దిస్ ఈస్ అ కామిక్ యాక్యురేట్ పనిషర్ బోట్. ద స్పెక్టాక్యులర్ స్పైడర్ మ్యాన్ ఇష్యూ 143లో స్పైడర్ మ్యాన్ పనిషర్ వెతుకుతూ తన బోట్ దగ్గరకు వస్తాడు, విచ్ ఈస్ ఆల్సో ద గోల్డెన్ గర్ల్. అండ్ ఒక ఫన్ ఫ్యాక్ట్ తెలుసా, ఇందులో విలన్ ద పర్స్వేడర్ కి కూడా మైండ్ కంట్రోలింగ్ పవర్స్ ఉంటాయి. బట్ సిన్స్ పర్స్వేడర్ ఒక మేల్ విలన్ అండ్ ఇక్కడ ఉన్నది సేడిసింగ్, సో నాట్ పర్స్వేడర్. ఇంకో ఫన్ ఫ్యాక్ట్ తెలుసా, ఈ 143 నెక్స్ట్ ఇష్యూ స్పెక్టాక్యులర్ స్పైడర్ మ్యాన్ 144లో బూమరంగ్ మెయిన్ విలన్ హూ ఈస్ ఆల్సో ఇన్ దిస్ ఫిలిం. దెన్ ఇక్కడ ఎంజే పనిషన్ పట్టుకుని నువ్వెవరని అడుగుతుంది. పనిషర్ ఎవరో తెలియదంట. 2 seconds కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నా. దెన్ మళ్ళీ ఆ ప్రిజన్ సీన్ దగ్గరకు వస్తాం, వేర్ ద హ్యాండ్ నింజాస్ పీటర్ మీద అటాక్ చేస్తారు. అండ్ ఇక్కడ హ్యాండ్ నింజాస్ ఫైటింగ్ స్టైల్ చూస్తే వాళ్ళు ఒక ఫార్మాట్లో పీటర్ మీద అటాక్ చేస్తున్నారు. గ్యాప్ లేకుండా ఒక నింజా అటాక్ అవ్వగానే ఇంకో నింజా అటాక్ చేస్తాడు. పీటర్కి ఆలోచించే టైం కూడా ఇవ్వట్లే. అండ్ పీటర్ మొత్తం అలసిపోయాక అప్పుడు వాడి మ్యూటేషన్ యాక్టివేట్ అవుతుంది. ఇన్ఫాక్ట్ ఇదే ఆ స్టార్టింగ్ పాయింట్ అనుకుంటా, బికాస్ ఈ సీన్ లో కూడా పీటర్ కి తన వెబ్ షూటర్స్ ఉంటాయి. అండ్ ఆ మ్యూటేషన్ యాక్టివేట్ అవ్వగానే ఆ నింజా కటానాతో అటాక్ చేసేటప్పుడు తన ఆర్గానిక్ వెబ్ తో దాన్ని విరక్కొట్టేస్తాడు అండ్ అందరినీ ఇలా ట్రాప్ చేస్తాడు. ఇంకా ట్రైలర్ ఎండింగ్ లో పీటర్ ని మే గ్రేవ్ దగ్గర చూస్తాం. అండ్ బ్యాక్గ్రౌండ్ లో పీటర్ ఐ మిస్ యూ మే అని అంటాడు, షోయింగ్ పీటర్ ఇస్ స్టిల్ గోయింగ్ త్రూ అలాట్. సో ఇదంటే నా బ్రేక్ డౌన్. హోప్ యూ లైక్ ఇట్. వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ఉంది, ఛానల్ కొత్త అయితే పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంది, షేర్ బటన్ అక్కడే ఉంది, షేర్ ముఖ్యం బిగులు. సో ఈ ట్రైలర్ మనకి చాలానే చూపిస్తూ ఏం రివీల్ చేయదు, లైక్ ప్రతి క్యారెక్టర్ని చూపించారు, కానీ ఈ మూవీలో వాళ్ళ పార్ట్ ఏంటి, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటి ఏం చూపిలే. ఈవెన్ గ్రే హల్క్ని చూపిలే, సేడిసింగ్ని అయితే అస్సలు చూపిలే. అసలు మూవీలో ఏమవుతుంది అన్న పార్ట్ని బాగా కవరప్ చేశారు, విచ్ ఈస్ గుడ్. సో మూవీ టికెట్స్ బుక్ చేస్తున్నారా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా